ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి వచ్చి వీపు రుద్దాలా? అవసరం లేదు, లోపల సోప్ లేదు. ఓ, తీసుకొస్తానుండండి. నా మీద నీకు ఇంత ప్రేమ ఉంది, నా దగ్గరకు రావడానికి మాత్రం నేను పెట్టిన కండిషన్కి నువ్వు ఒప్పుకోవడం లేదు. ఏంటో నా బ్రతుకు. నా మొగుడిని అలా ఫోటోలలో చూసుకుంటూ సరిపెట్టుకోవాల్సి వస్తుంది. రాత్రి సమయంలో అయితే కలలోకొచ్చి చాలా డిస్టర్బ్ చేస్తుంటాడు. లోపలికి పద. ఏయ్, నువ్వెందుకు? షవర్ సరిగా వస్తుందో లేదో చెక్ చేయాలి. పద 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 పద. అవని గారు, ఓ రండి. ఏంటండి? మీ అక్క లేదా? బయటికి వెళ్ళింది. మా చెల్లిది సీమంతం ఉంది, పిలుద్దామని వచ్చాం. అక్క వచ్చాక చెప్తానండి. తప్పకుండా సాయంత్రం రండి. అలాగే. అడుగుదామని మర్చిపోతున్నాము. మీ ఆయన ఎప్పుడూ కనిపించరేంటి? మేం పక్క వీధిలో ఉండటం వలన మీ వివరాలు మాకు పూర్తిగా తెలీదు. మీ ఆయన ఉన్నారా? అదే, ఆయనతో మీరు కలిసున్నారా అని. ఇతనెవరు? వీళ్ళు నా భర్త గురించి అడుగుతున్నారు. నా భర్తను ఎప్పుడూ చూడలేదంట. పక్క వీధిలో ఉంటారు. వీళ్ళకి ఒక క్లారిటీ ఉండాలి కదా. ఈయనెవరు? నేను అవని హస్బెండ్ అండి. ఆఫీస్ వర్క్స్ మీద అప్పుడప్పుడు క్యాంపులకు వెళ్ళొస్తుంటాను. మీరు నన్ను ఎప్పుడు చూసే అవకాశం లేదు. మీ జంట అదిరిందండి. ఇంకా మేము బయలుదేరుతాం. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు బయట వాళ్ళ ముందు
నా గురించి అలా చెప్పావా? నమ్మలేకపోతున్నాను. నేను చెప్పకపోతే ఏదో విధంగా నువ్వే నాతో చెప్పిస్తావని నాకు తెలుసు. నీ ఇంట్లో ఉన్నాను, ఇప్పుడే స్నానం చేసి వచ్చాను. మనం భార్యాభర్తలం కాదని వాళ్ళెలా అనుకుంటారు? అందుకే నీ పరువు కాపాడడానికి అలా చెప్పాను. స్నానం చేయడానికి నువ్వు నాకు ఫేవర్ చేశావు, బయట వాళ్ళ ముందు నేను నీకు ఫేవర్ చేశాను. చెల్లుకి చెల్లు. భలే చిలిపిగా ఏయ్! మాట్లాడతావు బావా. ఏయ్! ఏయ్! బావింకా రాలేదేంటి? శ్రీకర్ ఇంకా రాలేదా? ఇంకా రాలేదు మేడం. బావ గురించి పర్టికులర్గా ఎందుకు అడుగుతుంది? హాయ్ మాయా. నువ్వేంటి నా ఛాంబర్లో నా కుర్చీలో? నీది నాది ఏంటి? పెళ్ళైన తర్వాత అంతా మందే కదా. మన పెళ్ళైన తర్వాత కంపెనీ వ్యవహారాలన్నీ నేనే చూసుకోవాలి కదా మాయా డార్లింగ్. ఇన్ఫర్మేషన్ లేకుండా ఎందుకు వచ్చావు? చెప్తే నన్ను అవాయిడ్ చేస్తావు, అందుకే సర్ప్రైజింగ్గా ఉంటుందని ఇలా వచ్చాను. ఏంటి విషయం? కాబోయే వాళ్ళం ఎందుకింత హార్ష్గా మాట్లాడుతున్నావు? రొమాంటిక్గా మాట్లాడొచ్చు కదా. ఈ రోజు నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి రాహుల్, నువ్వు బయలుదేరు. వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత నేనే నీకు కాల్ చేస్తాను. ఇంపార్టెంట్ వర్క్స్ అంటే ఆ శ్రీకర్ గడితో ప్రేమ కబుర్లు చెప్పుకోవడమే కదా. ఏంటి అలా చూస్తున్నావు? అందగత్తెవు కదా, అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. బయలుదేరు. కాబోయేవాణ్ణి ఉండమని చెప్పాలి, పొమ్మంటావేంటి? బయట కలుద్దాంలే. ఓకే, 10 minutesలో వెళ్ళిపోతాను, నిన్నేం ఇబ్బంది పెట్టను. ఏ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. కాబోయే శ్రీమతికి బహుమతి. చాలా కాస్ట్, 25 lakhs. చాలాసేపు సెలెక్ట్ చేసి మరీ తీసుకొచ్చాను. హౌ ఇస్ ఇట్? నాట్ గుడ్. బాలేదని అంత సింపుల్గా చెప్పేశావేంటి? ఇట్స్ వర్త్ ఆఫ్ 25 lakhs. సో వాట్? నాకు నచ్చలేదు అంతే. ఖరీదైనవి నచ్చాలని రూలే ఉంది.